శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ఆదివాసీలు ధర్నా చేపట్టారు. మేలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు బాబా యోగి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదివాసులంతా పాల్గొన్నారు. నా పేరు బాబు యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. జిల్లాల విభజన జరిగి నేటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారు ఈ ప్రభుత్వాలు. ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఆదివాసీ జనాభాకి ఐటీడీ లేకుండా చేశారు. గతంలో ఇదే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 9 ఐటీడీలు ఏర్పడితే, అలాంటిది ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ లేకుండా చేయడం చాలా దారుణం. ఇప్పుడే గత నుంచి ఏదైతే జిల్లాల విభజన జరిగిందో ఆ విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు పాతపట్నం బహిరంగ సభలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ప్రకటిస్తాం, ఐటీడీఏ ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 20 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఐటీడీ ఊసే మాట్లాడట్లేదు. మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లా ధర్నా నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో మేలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ నిర్మిస్తామని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఈ రోజు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే లడ్డూ కోసం, హెరిటేజ్ పాలు కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లా ఆదివాసులు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మేలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ కావాలని చెప్పుకోకుండా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా అసెంబ్లీ సెషన్స్ ఇంకా మార్చి 9 వరకు 10 వరకు ఉంటాయి కాబట్టి ఈ మార్చి 9, 10లోనైనా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మేలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ నిర్మించాలని తీర్మానం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా అన్ని గిరిజన గ్రామాల నుంచి సేకరించి అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. జై ఆదివాసీ.